హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. చాలా 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 రోజుల తర్వాత మళ్ళీ వ్లాగింగ్ అనేది స్టార్ట్ చేశాను. అరౌండ్ 10 to 20 days అయింది ఛానల్లో వ్లాగ్ పెట్టి. రీజన్ వచ్చేసి ఎగ్జామినేషన్స్ అండి. మాకు మిడ్ ఎగ్జామ్స్ అండ్ సెమ్ ఎగ్జామ్స్ నడుస్తుండే. సో వ్లాగ్ తీయడానికి అస్సలు టైం లేదు. అందుకనే వ్లాగింగ్ అనేది కొన్ని రోజుల పాటు పాజ్లో పెట్టాను అనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఫ్రీ అయిపోయాను. అవును, ఉన్నాయి, లైక్ ఎక్స్టర్నల్ ల్యాబ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. కాకపోతే 3 ఎగ్జామ్సే, అది టైం తీయగలను. సో అందుకనే మళ్ళీ వ్లాగింగ్ అనేది స్టార్ట్ చేశానండి. ఇంకేం లేదు, ఇప్పుడే జస్ట్ కాలేజ్కి వచ్చేసాం. బస్లో మేము ఇద్దరం మాత్రమే ఉన్నాం. వ్లాగింగ్ తీద్దామని ఆగామన్నమాట. సో వసీం ఇక్కడే ఉన్నాడు. హాయ్, ఆఫ్టర్ లాంగ్ టైం. సో రే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ ఎలా రాసాం? ఆల్ గుడ్. ఆల్ గుడ్, అన్నీ బాగా రాశాను. అన్నీ బాగానే రాశాను, ఒక జావా మాత్రం ఇంకా చూద్దాం ఎలా ఉంటుందో. అంటే ఆ పేపర్ హార్డ్ వచ్చింది, చూద్దాం ఎలా అవుతుందో. సో గైస్, బ్రేక్ఫాస్ట్ అయితే డన్ చేసేసామన్నమాట. ఇప్పుడు కాలేజ్కి వెళ్ళి మా 2 టైం టేబుల్ అనేది రాలేదు ఇంకా. వచ్చి ఉంటే ఒకసారి చూడాలి ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి, అసలు ఏమేమి ఉన్నాయో మొత్తం చూడాలి ఈ సెమిస్టర్. సో నేను కరెంట్లీ ఇప్పుడు సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అయిపోయిందనమాట. ఇప్పుడు సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ చాలా అంటే చాలా అప్డేట్స్ ఇవ్వాల్సి ఉంది అబౌట్ బెంగళూరు గురించి. అది కాక ఇంకోటి వచ్చింది, సో దాని గురించి మొత్తం డీటెయిల్గా ఈ వ్లాగ్లో మాట్లాడుకుందాం. ఇంకా మా ఫెస్ట్ వస్తుంది 21, 22 అరౌండ్ ఆ డిసెంబరే ఆ డేట్స్ కల్లా ఫెస్ట్ అనేది రాబోతుంది. సో ఈసారి ఫెస్ట్కి యొక్క థీమ్ ఏంటి, ఫెస్ట్లో ఏమేమి చేయబోతున్నాం, ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట ఫెస్ట్లో. సో చాలా ఉన్నాయండి, మాట్లాడుకుందాం మెల్లగా. ఫస్ట్ అయితే కాలేజ్లో గ్రాండ్ ఎంట్రీ అనేది ఇచ్చేద్దాం. పదరా వెళ్ళిపోదాం. బ్యాగ్ ఇక్కడే ఉంది, తీసేసుకొని. అరే ఏంటి ఇక్కడ ఫుల్ బస్సులు లైన్గా ఉన్నాయి? పెట్రోల్ కోసమా? ట్రాక్టర్ చెడుగా ఆగాడు, ట్రాక్టర్ చెడుగా ఆగా లేట్ రాదు. అరే బ్రేక్ఫాస్ట్ నువ్వు చేసావు ఇంతకీ? చేసేసాను. ఏం తిన్నావు? అట్లు తిన్నావు అన్నమాట. సో పొద్దున్నే చలి మామూలుగా లేదు, ఎటు చూసినా పొగ. అందరూ వెళ్తున్నారు అన్నమాట. ఇంకా డైరెక్ట్ రూమ్లో కలుద్దాం. బాయ్. సో గైస్, తొందరగానే ఇంటికి వచ్చేసాను. మధ్యలో కాలేజ్ వ్లాగ్ ఏం కంటిన్యూ చేయలేదు. రీజన్ వచ్చేసి కాలేజ్లో నేను జేవిడి కోసం తిరుగుతూ ఉన్నా. సో అర్జెంట్గా సచివాలయం రావాలి అంటే తొందరగా పర్మిషన్ తీసుకొని బయటికి వచ్చేసాను అనమాట. ఇంటికి వచ్చేసి సచివాలయంకి వెళ్ళేసి అది మొత్తం చేయించుకొని వచ్చేసాను అనమాట. కరెక్షన్స్ ఉంటే, కాకపోతే ఇంకా ఉంది, ఆ ఎడిట్ ఆప్షన్ అనేది రావట్లేదంట. జేవిడి అకౌంట్ నంబర్ తప్పు పడింది. సో అది చూడాలి 2-3 డేస్లో. అండ్ తొందరగా వెళ్ళి అది కనుక్కొని మళ్ళీ ఇంటికి వచ్చేసాను అనమాట. అన్నం అయితే తినేసాను. వెనస్డే నుంచి మాకు ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ అన్నమాట. ఎక్స్టర్నల్స్ అనగానే ల్యాబ్ ఎక్స్టర్నల్స్ చదవాలి. కాకపోతే ట్విస్ట్ ఏంటంటే అది థియరీ రాయాలి అండ్ కంప్యూటర్లో ఎగ్జిక్యూట్ చేయాలి వైవా. ఈ 3 మొత్తం వితిన్ 3 అవర్స్లో కంప్లీట్ చేయాలన్నమాట. పెద్ద టాస్కే, కాకపోతే దానికోసం చదవాలి. సో కోడ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇంకా కూర్చొని ఇవాళ రేపు మళ్ళీ కాలేజ్కి వెళ్తాను. IASF మన ప్రాజెక్ట్ కోసం వెళ్ళి అక్కయ్యని అడిగి డీటెయిల్స్ మొత్తం కనుక్కోవాలి, ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. సో బెంగళూరు అనమాట, చూడాలి. అది మొత్తం రేపు కనుక్కొని రేపే ఇన్ఫర్మేషన్ ఇస్తాను వెళ్తున్నానా లేదా అనేది. ఎందుకంటే నాకు అంత ఫిక్స్ లేదు వెళ్తున్నానా లేదా అనేది. ఎందుకంటే 2 ఈవెంట్స్ ఉన్నాయి మాకు. ఒకటి బెంగళూరు గీతం కాలేజ్లో EDU AI థాన్ అనమాట. ఇంకోటి తమిళనాడు కోయంబత్తూర్లో హ్యాక్ స్పిరిట్ 2.0. సో ప్రెజెంట్ అయితే ఈ 2 ఈవెంట్స్ ఉన్నాయండి. అండ్ మన జాఫర్ అలానే వసీం వీళ్ళిద్దరితోనే వెళ్ళాల్సింది.
సో రేపు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తానండి దాని గురించి. అండ్ సెమిస్టర్కి వచ్చేద్దాం. నేను సెమ్ ఎగ్జామ్ ఎలా రాశానంటే, సెమ్ కన్నా ముందు మిడ్ ఎగ్జామ్స్ వచ్చాయి. మిడ్ కన్నా ముందు బాలోత్సవం అనేది కంప్లీట్ చేసేసాను అనమాట. మొత్తం 3-డే వ్లాగ్స్ మొత్తం కవర్ చేశాను. సో దాని తర్వాత దాని వెంటనే మిడ్ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయాయండి. అది వరుసగా ఒక 6-7 డేస్ అలా ఉన్నాయి. దాని తర్వాత 1 డే గ్యాప్ వచ్చింది. ఆ 1 డే గ్యాప్ తర్వాత ఇంకా యాజ్ యూజువల్ సెమ్ స్టార్ట్ అయిపోయింది. అది ఒక 12-13-14 డేస్ నడిచాయి. సో ఎలా చూసుకున్నా కూడా 20-25 డేస్ అన్నీ ఫుల్ బిజీగా ఉన్నా. ఈ మధ్యలో ఏం వ్లాగ్స్ తీయలేదు. సో అందుకనే మెయిన్ రీజన్ ఛానల్లో వ్లాగ్స్ పెట్టకూడదు, మెయిన్ రీజన్ అదే అనమాట. సో ఈ 25 డేస్ ఫుల్ బోర్ కొట్టేసి ఉంటుంది మీకు. అంటే చూసే వాళ్ళకి, డైలీ వ్లాగ్స్ చూసే వాళ్ళకి బోర్ కొట్టుంటుంది. సో మళ్ళీ వ్లాగింగ్ అనేది స్టార్ట్. ఇంకా చూడాలి ఏమేమి ప్లాన్స్ ఉన్నాయి, ఏమేమి చేయొచ్చు. అంటే లైక్ చాలా అంటే చాలా ఉన్నాయి. ఈ హ్యాకథాన్ కాదు, మన ఫెస్ట్ వస్తుంది. ఫెస్ట్ యొక్క థీమ్ ఇంకా రివీల్ చేయలేదు. సో ఆ ఫెస్ట్ థీమ్ కూడా రివీల్ చేయాలి. సో ఇలా చాలా అంటే చాలానే ఉన్నాయి. సో మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడైతే ప్రజెంట్ టైం వచ్చేసి 8 అయిందండి. మళ్ళీ ఇప్పుడు వ్లాగింగ్ మళ్ళీ స్టార్ట్ చేశాను. అండ్ చదువుతున్నాను. రేపు కాక ఎల్లుండి ఎక్స్టర్నల్స్ ల్యాబ్ ఉంది. దానికోసం ఇప్పుడు కిందకి వెళ్ళి తినాలన్నమాట. సో ఏం చేశారు ఏంటి అనేది తెలీదు. ఒకసారి వెళ్ళి ఏం చేశారో చూసి అన్నం కంప్లీట్ చేసుకొని నిద్రపోయి, రేపు పొద్దున్న మళ్ళీ మన నవ్య గారు వైస్ ప్రెసిడెంట్ అనమాట IUCEEకి వెళ్ళి వన్స్ మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత ఫైనల్ చేసిన తర్వాతే మీకు ఏ విషయమైనా చెప్తాను. సో అప్పటిదాకా స్టే ట్యూన్ గైస్. ఇప్పుడేనండి తినేసి కింద నుంచి వచ్చేస్తున్నా. సో ఇవాళ పెద్ద స్పెషల్ ఏం లేదు. మళ్ళీ వ్లాగింగ్ డైలీ స్టార్ట్. రేపటి నుంచి స్పెషల్ మాకు. ఇవాళ స్పెషల్ ఎందుకు లేదంటే మధ్యాహ్నం నుంచి వచ్చేసా కాబట్టి అంత అంటే ఫుల్ వర్క్లో ఉన్నా అందుకనే. సో ఇప్పుడే జస్ట్ తినేసాను. ఇంకా రేపటి నుంచి డైలీ వ్లాగ్ స్టార్ట్ అనమాట. ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. హైప్ అని ఉంటుంది, అది హైప్ ఇచ్చేయండి. సో ఇంకో కొత్త వ్లాగ్తో రేపు కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్ బాయ్ అండ్ అందరికీ గుడ్ నైట్.